హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి. అలాగే మీరు హెల్దీ బేబీకి డెలివరీ చేయాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఈరోజు టాపిక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీల్లో కనిపించే కొన్ని రకాల సిమ్టమ్స్ ద్వారా తన కడుపులో ఉన్నది అబ్బాయా లేకపోతే అమ్మాయా అని చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు నేను చెప్పబోయే సిమ్టమ్స్ బేస్ చేసుకొని చాలామంది జెండర్ అనేది ఈజీగా అయితే గెస్ చేస్తారండి. ఏంటి అంటే స్వీట్స్ అనేది ఎక్కువగా తింటూ ఉంటే బేబీ గర్ల్స్ పుడతారు అని, అలాగే స్పైసీ అనేది ఎక్కువగా తింటూ ఉంటే బేబీ బాయ్స్ పుడతారని జెండర్ అనేది గెస్ చేస్తూ ఉంటారు కదా. అది అసలు ఎంతవరకు నిజము అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీకి ఫుడ్ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. కొంతమందిలో స్వీట్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు, మరి కొంతమంది స్పైసీ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అందరికీ ఒకేలాగా ఈ క్రేవింగ్స్ అనేవి ఉండవండి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే మనకు అసలు ఈ క్రేవింగ్స్ అనేవి ఉండవు. ఎందుకు అంటే మనకి ఫస్ట్ 3 months కూడా మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటుంది, హెడేక్గా ఉంటుంది. అసలు మనకి ఎటువంటి ఫుడ్ అనేది మనం తినాలి అని అస్సలు అనిపించదు కదా. సో సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అయితే మనకి ఈ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి మనం తీసుకునే ఫుడ్లో చాలా రకాల చేంజెస్ అయితే ఉంటాయి. అప్పటి వరకు మనకి నచ్చిన ఫుడ్ తిన్నా అప్పటి నుంచి మన కడుపులో బిడ్డకి ఏది నచ్చుతుందో అదే మనం తినాలి అనిపిస్తూ ఉంటుంది. మీ కడుపులో బేబీ గర్ల్ కనుక ఉంటే ప్రెగ్నెన్సీకి ముందు మీకు స్వీట్స్ అనేవి నచ్చకపోయినా ప్రెగ్నెన్సీ సమయంలో మీరు స్వీట్స్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అలాగే స్వీట్స్నే ఎక్కువగా తింటూ ఉంటారు. మీ కడుపులో బేబీ బాయ్ కనుక ఉంటే మీ ప్రెగ్నెన్సీ ముందు మీరు స్పైసీ ఫుడ్స్ నచ్చకపోయినా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీకు ఎక్కువగా స్పైసీ ఫుడ్సే తినాలి అనిపిస్తూ ఉంటుంది. మీ కడుపులో ఉన్న బిడ్డకి ఏది నచ్చుతుందో అదే మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ అయినా లిమిట్గా తీసుకుంటేనే చాలా మంచిదండి. అధికంగా తీసుకోవటం అనేది బిడ్డకి మీకు అస్సలు మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో మీరు స్వీట్స్ అనేవి తినాలి అనిపిస్తూ ఉందనుకోండి, స్వీట్స్ తినండి, కానీ లిమిటెడ్గా అయితే తినండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఎక్కువగా తినాలి అనిపిస్తూ ఉంటే వీటిల్లో మనకి గీ అనేది ఎక్కువ వేస్తారు, అలాగే షుగర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి జనరల్గా ప్రెగ్నెన్సీకి ముందు షుగర్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదిగాక మీరు ఈ స్వీట్స్ అనేది ఎక్కువగా తిన్నారు అనుకోండి, షుగర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు స్వీట్స్ తినాలి అనిపిస్తే తినకుండా అయితే ఉండదు, షుగర్ వస్తుంది అని తినండి. మీకు క్రేవింగ్స్ ఉంటే ఖచ్చితంగా స్వీట్స్ అనేవి తినండి, కానీ లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిది. ఇంకా బేబీ బాయ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అనేవి తినాలి అనిపిస్తూ ఉంటాయి. సో ఈ స్పైసీ ఫుడ్స్ అనేవి మీరు ఎక్కువగా అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ పచ్చళ్ళు కానివ్వండి, బిర్యానీస్, వీటిల్లో మసాలాలు అనేవి చాలా ఎక్కువగా అయితే వేస్తారు. మనకి జనరల్గానే అసలుకి ప్రెగ్నెన్సీలో మలబద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే మనకి ఫుడ్ అనేది త్వరగా అరగదనమాట. సో ఈ మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తినటం వల్ల మీకు ఆ మలబద్ధకం అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది, అలాగే మీకు అరుగుదల కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారనమాట. అలాగే గ్యాస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో జనరల్గానే గ్యాస్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. అదే కాక ఈ స్పైసీ ఫుడ్స్ తింటే అది ఇంకా డబుల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మసాలా ఫుడ్స్ కూడా కొంచెం లిమిటెడ్గా అయితే తినండి. మీకు ఫుడ్ క్రేవింగ్స్ ఉంటే కొంచెం అయితే తీసుకోండి, అంతేకాని ఎక్కువగా అయితే తినద్దు. ఇంకా బయట ఫుడ్ అయితే అస్సలు తినొద్దు. సో ఇంకా ప్రెగ్నెన్సీలో గర్భిణీ యొక్క ఫుడ్ క్రేవింగ్స్ ద్వారా మనం జెండర్ అనేది చెప్పడం అనేది అవాస్తవం అండి. ఈ ఫుడ్ క్రేవింగ్స్ ద్వారా జెండర్ అనేది మనం చెప్పలేమన్నమాట. ఫుడ్ క్రేవింగ్స్ అనేది ప్రెగ్నెన్సీకి చేంజ్ అయితే అయిపోతూ ఉంటాయి. అలాగే మన కడుపులో బిడ్డకి ఏది నచ్చితే అదే మనం తినాలి అనిపిస్తూ ఉంటాము. అంతేకాని ఫుడ్ క్రేవింగ్స్ ద్వారా జెండర్ అనేది చెప్పలేము. కాకపోతే బేబీ గర్ల్స్ పుట్టిన కొంతమంది గర్భిణీ స్త్రీలు చెప్పింది, బేబీ బాయ్స్ పుట్టిన కొంతమంది గర్భిణీ స్త్రీలు వాళ్ళ ప్రెగ్నెన్సీలో చెప్పిన విషయాలు అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. వాళ్ళ కడుపులో బేబీ గర్ల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్స్ ఇవే ఎక్కువగా నచ్చేవి అంట. అలాగే బేబీ బాయ్స్ని క్యారీ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా స్పైసీ ఫుడ్సే నచ్చేవంట. సో ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు ఇలా అయితే చెప్పారు. కాబట్టి ఒకవేళ మీకు కనుక స్పైసీ ఫుడ్స్ ఇష్టపడితే మీకు బాయ్ పుట్టచ్చు, అలాగే స్వీట్స్ కనుక ఇష్టపడితే మీకు గర్ల్ కూడా పుట్టే ఛాన్స్ అయితే ఉంది.